Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi everyone, this is Sukumar from Ropes Organization. So today in last class మనము exercise 9.1 లో మనము ఏం డిస్కస్ చేసామంటే ఇక్కడ how to subtract the polynomials అనేది నేర్చుకున్నాం. దాంట్లో మనం ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ లో ఈ 8th క్లాస్ లో 9.1 ఎక్సర్సైజ్ లో మనం ఫోర్త్ క్వశ్చన్ లో ఏం చేసామంటే ఫస్ట్ వన్ 4a minus 7ab plus 3b plus 12 from 12a minus 9ab plus 5b minus 3 అనేది సబ్ట్రాక్ట్ చేసి చూసాం. ఇప్పుడు వీటిలో చూసుకుంటే మనం ఇక్కడ ఈ c అనే సబ్ క్వశ్చన్ చూస్తే డిఫరెంట్ గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే చూడండి 4p² మైనస్ 3pq ప్లస్ 5pq స్క్వేర్ మైనస్ 8p ప్లస్ 7q మైనస్ 10 ఫ్రమ్ 18 minus 3p minus 11q plus 5pq minus 2p square pq square plus 5p square q అన్నాడు. అంటే ఇక్కడ pq లో డిఫరెంట్ గా ఈ సెకండ్ పాలినామియల్ అనేది డిఫరెంట్ గా కాన్స్టెంట్ నుంచి ఇచ్చాడు కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని మార్చి రాసుకోవాలి. ఓకే, అలా రాసుకున్న తర్వాత మనం దాన్ని సింప్లిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే సో ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇఫ్ see here exercise 9.1 క్వశ్చన్ నంబర్ 4 C సబ్ క్వశ్చన్ లో మనం అబ్జర్వ్ చేస్తే 4p² మైనస్ 3pq ప్లస్ 5pq స్క్వేర్ మైనస్ 8p ప్లస్ 7q మైనస్ 10 ఫ్రమ్ 18 minus 3p minus 11q plus 5pq minus 2pq square plus 5p square q అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ సెకండ్ పాలినామియల్ ని ఆర్డర్ లో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ లో వాడి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ పాలినామియల్ నుంచి ఈ పాలినామియల్ ని మైనస్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ పాలినామియల్ ని ఆర్డర్ రాసుకుందాం. 5p² అండ్ మైనస్ 2pq స్క్వేర్ ప్లస్ 5pq మైనస్ 11q మైనస్ 3p ప్లస్ 18 ఆర్డర్ రాసుకున్నాం. ఇదే ఆర్డర్ లో ఫస్ట్ పాలినామియల్ కూడా రాసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది వర్టికల్ మెథడ్ చేస్తున్నాం. వర్టికల్ మెథడ్ లో చేద్దాం. ఆల్రెడీ see here now p²q terms here p²q terms here 4p²q next pq square terms here plus 5pq square next pq term minus 3pq next q term only q term plus 7q next only p term minus 8p next constant term minus 10. We are subtracting now. See here plus unde minus unde plus, here plus undi minus, here minus undi plus, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్. ఓకే, నౌ one term. See here 4p² minus 4p², 5p² minus 4p² అంటే ఇక్కడ ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే p² మిగులుతుంది. 5 లో 4 పోతే 1. నెక్స్ట్ ఇది మైనసే ఇది మైనసే, రెండు మైనస్లే, సేమ్ లైక్ టర్మ్స్. సో కాబట్టి రెండింటిని సేమ్ సింబల్స్ ఉన్నాయి, యాడ్ చేస్తాం. -2 -5 -7pq²
pq square. నెక్స్ట్ అనదర్ వన్ సి ఇక్కడ +5 ఇది కూడా +5 +3 సో రెండు ప్లస్లే కాబట్టి యాడ్ చేయాలి 5 + 3 8pq. ఇక్కడ రెండు మైనస్లే ఉన్నాయి ఇది మైనస్ ఏ రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేస్తాం మైనస్ సింబల్ పెడతాం -11 -7 -18q. ఇక్కడ +8 -3 +8 -3 సో 8 -3 +5p. ఇప్పుడు +18 +10 రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ యాడ్ చేస్తాం 10 + 18 28. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ సో our final answer is this. Okay, so this is the vertical method. Next same horizontal method means you have to this multiply this total polynomial with minus, then you will get these symbols only. Okay na, so this is the method how to solve the problems, how to subtract the polynomial from the other polynomial. ఓకేనా సో ఈ విధంగా మనము ఏవన్నా కానీ పాలినామియల్స్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి అలాగే అడిషన్స్ చేసేటప్పుడు కూడా కానీ ఏ విధంగా మనము అడిషన్ చేయాలి అనేది మనకి మెథడ్స్ ద్వారా 2 మెథడ్స్ హారిజాంటల్ మెథడ్ లేదా రో మెథడ్ వర్టికల్ మెథడ్ లేదా కాలం మెథడ్ ఈ మెథడ్స్ మనం యూజ్ చేసుకొని ఆ పాలినామియల్స్ మనం సింపుల్ గా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ everyone. See if you understand this one, please like and share this video to your friends. If any comment is, please comment in the comment box. Thank you everyone.